ఇష్టం లేదు ఫస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ కాస్త గుడ్ ఈవినింగ్ ఏంటి కదా మన సెషన్ గుడ్ ఈవినింగ్ సౌండ్ వస్తుంది. నమస్కారం ప్రతి నమస్కారం అంటే సంస్కారం అంట. ఆశీర్వాదాలు ఉన్న వాళ్ళంతా సంస్కారం అంటే అనుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ రెండు మైండ్ డబుల్ టమాట రెడీ ఉన్నారండి. నా పేరు సంధ్యా పోషపైన బిజినెస్ స్టార్ట్ చేసి 4 years కంప్లీట్ అయ్యి లాస్ట్ మంత్ తోటి 5th year లోకి గ్రాండ్గా అడుగు పెట్టినమాట. 5వ సంవత్సరంలో వెస్టీజ్లో ఉండి నిజంగా ఇంత హ్యాపీ ఉండడానికి కారణమైన వెస్టీజ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళని తలుచుకోకుండా మనం ఏ సెషన్ స్టార్ట్ చేయలేము. గ్రేట్ మెటల్స్ అని చెప్పొచ్చు. అంటే మనకు అప్లైన్సే ఖచ్చితంగా ఎవరు అని అంటే ఈ కంపెనీని స్థాపించిన పర్సన్స్ త్రిమూర్తులు అని చెప్పొచ్చు. అంటే ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఈ రోజు మన జీవితం. చేశాను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాంటి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో మనం ఉండి అంటే గౌతమ్ వాది సార్ గురించి ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఎన్నో కంపెనీలలో సిఇఓగా చేసిన అనుభవం ఉంది. కానీ అన్ని కంపెనీలలో ఏది బెస్ట్ ఉందో అది తీసుకొచ్చి వెస్టీజ్లో పెట్టింది. ఏది బెస్ట్ ఉందో అది తీసుకొచ్చి మనకు వెస్టీజ్లో పెట్టిరు. అందుకనే వెస్టీజ్ 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ఒక్క రిమార్క్ లేకుండా వెరీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. బాగుంటుందా? 20 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 21వ సంవత్సరంలో అంటే అడుగు పెట్టినాము అంటే ఎంత వండర్ఫుల్ కంపెనీ అయితే చేస్తాం చెప్పండి. ఒక కంపెనీ దాని వర్క్ తెలియాలంటే జస్ట్ 2 to 3 years లో కంప్లీట్ చేశాను. 2 నుంచి 3 సంవత్సరాల్లో అది కంప్లీట్ అయిపోతుంది. రైటా రాంగ్ అని చెప్పి. కాబట్టి ఇంత మంచి కంపెనీలో ఉండడం కంపెనీ అదృష్టమా మన అదృష్టమా? మన అదృష్టం. కంపెనీ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తలేదు, బిజినెస్ ని మనం పరిచయం చేసింది. అంటే బిజినెస్ పార్ట్నర్స్ మనం. అంటే గౌతమ్ వాది సార్కి ఎంతైతే హక్కు ఉందో వెస్టీజ్ లో అంతే హక్కు మనకుంది. అంటే వెస్టీజ్ బిజినెస్ ఓనర్ ఎవరు? మనము, నేను, మీరు, ప్రతి ఒక్కరు కదా. ఇంత చెప్తున్నాను కదా. నా గురించి నేను పరిచయం చేసుకుంటే చెప్పాను కదా, నా పేరు సంధ్యా పోషపైన, ఉండేది హైదరాబాద్, పుట్టింది మాత్రం నల్గొండ డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 5 years కంప్లీట్ అయింది. అంతకుముందు ఏం చేసినానంటే ఒక నార్మల్ హోమ్ మేకర్ అండి. చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఏంటి అని అంటే ఏదో ఒకటి చేయాలి. పెళ్ళి అయితే పిల్లలు ఉంటారు. ఆ తర్వాత ఏంటి అని అంటే హస్బెండ్కి ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఉంటాం. చేశాను అండి. ప్రతి ఒక్కరు అట్లే ఉంటారు. ప్రతి ఒక్కరు ఏంటి నేను కూడా అదే ఆలోచించిన. ఇక్కడ ఏంటి అని అంటే నేను అంటే చిన్న వాళ్ళంటే ఏంటి అని అంటే శారీస్ బిజినెస్ చేసేదాన్ని, టైలరింగ్ చేసేదాన్ని. దాంతో పాటు ఏంటి అంటే ఇంకొంచెం ఇంకా ఉంటే బాగుంటుందని చెప్పేసి చిట్టీలు కూడా రన్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అంటే 1,00,000 రూపాయలు 2 లక్షలు అట్లా స్టార్ట్ చేసిన. కానీ వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది. అంటే చిట్టీలు వేసేటప్పుడు బాగుంటుందా? చాలా బాగుంటుంది అన్నమాట. అప్పుడైతే వస్తుంది అనిపిస్తుంది. చేశాను. కానీ చిట్టి ఎత్తుకున్న వాళ్ళు ఎట్లుంటారు? అట్లా ఉంటుంది కదా కథంతా. ఎందుకంటే ఇచ్చేటప్పుడు నేను ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమందికి మొక్కి ఇచ్చేదాన్ని అనమాట. మళ్ళా నా డబ్బులు నాకు సేఫ్గా రావాలని చెప్పి. చేశాను. అందరూ అట్లా చేస్తారా చెయ్యరా? ఖచ్చితంగా. ఏంటి అని అంటే నేను 2 లక్షల చిట్టి వాళ్ళు 2 కూడా కాదు. అమ్మ నాకు చిట్టి కావాలి సంధ్య నాకైతే అని చెప్తారు. వాళ్ళు ఉంటారా, పోతారా, ఏమి ఇస్తారా, ఇయ్యరా అంటే ఇక్కడ చూడండి. అప్పు ఇచ్చిన వాళ్ళకి భయం ఎక్కువనా, అప్పు తీసుకున్న వాళ్ళకి భయం ఎక్కువనా? తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఇచ్చిన వాళ్ళకి ఉంటుంది అసలైన కదా. ఎప్పుడైతే బిజినెస్ లో ఏంటి అంటే చిట్టీలు అంటే ఏంటి అంటే ఫ్రీగా కదా, డబ్బులు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు అని మనం అనుకుంటాం. అంటే మన ఇంట్రెస్ట్ మనకు వస్తుంది, ఒక చిట్టి నిలబడుతుంది అనే ఉద్దేశంతో మనం ప్లాన్ చేస్తాం. కానీ ఆ తర్వాత ఏంటంటే పోయేది ఏంటి అంటే లక్షలు, వచ్చేది ఏంటంటే 1000, 100 కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడే ఏంటి అని అంటే కరోనా వచ్చింది. ఆల్మోస్ట్ చాలా మంది నాకు లాస్ చేసేసి ముంచేసింది అనమాట. నైట్ ఉన్న మనిషి పొద్దుగా ఉండకపోయేటోడు. ఇక ఎక్కడి అంటే అదొక టెన్షన్. వీళ్ళు ఉంటారు అంటే బీపీ షుగర్లు రావాలంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అప్పు ఇవ్వండి చాలు, ఫ్రీగా వస్తాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. నిజంగా నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏంటి అని అంటే తెచ్చిన స్టాక్ ఏంటి అని అంటే 1,00,000
తెచ్చే స్టాక్ ఏంటంటే లక్షలలో తెచ్చేదాన్ని, కానీ వచ్చేది మాత్రం 100లలో వచ్చేది. అవి కూడా వస్తాయా లేదా అనేది గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే వెస్టేజ్ ప్లాన్ విన్నారు కదండి. అంటే ఇక్కడ కూర్చున్నారు ఇంత ఓపిక అంటే మీకోసం, మీరు నా తరపు నుంచి గట్టిగా అప్లాస్ అండి. ఎందుకంటే ఇంత ఓపిక ఉంది అంటే మీకు సక్సెస్ కావాలనే కోరిక ఉందా అని నేను అడగను. ఎందుకంటే ఆ కోరిక ఉంది కాబట్టి ఇంతసేపు కూర్చున్నారు కదా. అంటే ఇంతసేపు నిల్చున్న వాళ్ళకి కూడా ఒక్కసారి గట్టిగా అప్లాస్ మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా నేను. ఎందుకంటే ఇలాంటి కమిట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో 100% సక్సెస్ కూడా తీసుకుంటారనమాట. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా ఏంటి అంటే ఏదో లక్షలు సంపాదిస్తా, వేలు సంపాదిస్తా అయితే రాలేదు. జస్ట్ ఇక్కడ మీకు ఎవరైతే ఉందో ఓపెన్ మైండ్ తోటి ఎక్కువ టైం తీసుకొని ఒక 20 minutesలో కంప్లీట్ చేస్తా, 20 నిమిషాలలో కంప్లీట్ చేస్తా. మీరు ఓపెన్ మైండ్ తోటి మీ జాబ్లో టెన్షన్స్, ఇంట్లో టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్ ఏమైనా ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టేసి నేను చెప్పేది మాత్రమే వినండి. ఎందుకనంటే ఈరోజు నేను చెప్పగానే మీ జీవితం మారుతుందా మారదా నేను చెప్పను. కానీ ఈ రోజు విని ఒకవేళ డెసిషన్ తీసుకొని బయటికి వెళ్ళి ఈ రోజు నిర్ణయం తీసుకుంటే మాత్రం ఒక రోజులో జీవితం మారదు. కానీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల మాత్రం 100% జీవితం మారుతుందని చెప్తాను. షబ్బీర్ సార్ చెప్పారు కదా, నిజంగా ఆయన అనుభవానికి ఉన్నంత ఏజ్ నాకు లేదు కదా. సార్ చూడండి ఒక గెస్టెడ్ ఆఫీసర్ అయి ఉండి మేడం కూడా తహసీల్దార్ అంటే వీళ్ళిద్దరికి ఏం అవసరం చెప్పండి బిజినెస్ స్టార్ట్ చేయాలని? బిజినెస్ చేయడానికి ఏమైనా అవసరమా? నేనేం చెప్తున్నా అంటే వాళ్ళకి అవసరం. ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు, మేడం వచ్చేసరికి తహసీల్దార్ ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ అవసరం అయితే అంటే మనకు అవసరమా కాదా? ఖచ్చితంగా. తలకాయ ఇప్పుడు అంటే సౌత్ ఆఫ్రికా భాష అంట. సౌత్ ఆఫ్రికాకి అయితే నేనైతే పోలేదు, మీరు కూడా పోలేదని అనుకుంటున్నా. కొద్దిసేపు దేవుడు ఇచ్చిన నోరుతోటి ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీరు మాట్లాడేది అనుకోండి ఇంకా 2 మాటలు నాకు ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి నాకు ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుంది. వెళ్ళిపోవాలా? అక్కడ అంటే మొత్తం ప్యాక్ అయిపోయింది అనమాట. సార్ వాళ్ళు అంటే నిలబడ్డారు, పోవడానికి కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు నాకు. ఖచ్చితంగా బలవంతంగా అయినా సరే మీరు వినాల్సిందే. ఇబ్బంది అనిపిస్తుందా మాట్లాడుతుంటే? ఏం లేదు కదా. ఈ రోజు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు ఈ రోజు ఫస్ట్ టైం ఈ హాల్కి వచ్చిన వాళ్ళు ఫుల్ ఎత్తడి చేయి, డబ్బులు మళ్ళీ తీసుకోరు ఇక అయిపోయింది. సూపర్ అండి. వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్యామిలీ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ. ఒక్కసారి గట్టిగా ఈ రోజు ఎంతమంది బలవంతంగా వచ్చింది? బలవంతంగా నవ్వుతున్నారంటే అందరు బలవంతంగా వచ్చినట్టు కదా. అంటే వీళ్ళ అంటే ఏంటంటే